గత 5 ఏళ్లు అధికార అండతో కన్నుమిన్ను కనిపించకుండా అక్రమాలకు తెగబడ్డ వంశీ ఆయన గుంపు చేసిన అరాచకాలపై మరో కేసు నమోదైంది. కృష్ణా జిల్లాలో ఏకైక మెట్ట ప్రాంతం గన్నవరం నియోజకవర్గ పరిధిలోనే ఉంది. బాపులపాడు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో విస్తారంగా ప్రభుత్వ భూములు, ఎత్తైన కొండలు, గుట్టలు, 50 కిలోమీటర్ల పోలవరం కుడి కాలువ గట్లు, పదుల సంఖ్యలో చెరువులను వైసీపీ హయాంలో భారీగా కొల్లగొట్టారు. ఎమ్మెల్యే హోదాను అడ్డుపెట్టుకుని వల్లభనేని వంశీ ఆయన అనుచరులు చేయని అరాచకమంటూ లేదు. ఎవరినడిగినా తవ్వకాలతో తనకేం సంబంధం అంటూ దబాయిస్తూ అనుచరుల చేత ఎడాపెడా అక్రమ తవ్వకాలు చేయించారు. ప్రభుత్వ భూములు భారీ గుంతలమయంగా మారాయి. ప్రకృతి వనరులు దోచుకొని కోట్లు దండుకున్న వంశీ ఆయన అనుచరగణ పాపం పండడంతో వరుస కేసులు వెంటాడుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో కొండలు, ప్రభుత్వ భూములు, సహజ వనరులు కంటపడితే అక్రమంగా తవ్వి మూడో కంట పడకుండా తరలించేందుకు ప్రత్యేక నెట్వర్క్ ను వంశీ ఏర్పాటు చేసుకున్నాడు. పదుల సంఖ్యలో భారీ యంత్రాలు, వందల వాహనాలు, కార్మికులు సమకూర్చుకొని పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమాలు జరిపాడు. గన్నవరం మండలంలోని వెదురుపావులూరు, కొండపావులూరు, గోపవరకు గూడెంలో 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని భారీ పేలుళ్లతో పిండి చేసి అక్రమ తవ్వకాలతో నేలమట్టం చేశాడు. సుమారు 500 ఎకరాల్లోని సూరపల్లి తోకతిప్పలను తవ్వేసి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. సహజ వనరులు కనిపించకుండా చేసి జోబులు నిండేలా కాసులు కురిస్తే చాలన్న రీతిలో నిర్విరామంగా తవ్వకాలు జరిపాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ శాఖల అధికారులను తమ వైపు కన్నెత్తి చూడకుండా చేశాడు. బయటకు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు తవ్వకాలు చేస్తున్నట్లుగా చెప్పుకుంటూ అక్రమార్జనలో సింహభాగం మాజీ ఎమ్మెల్యే ఖజానాలోకి మళ్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరి అరాచకాలపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు కేసుల్లో ఊచలు లెక్క పెడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వంశీ ఆయన అనుచరులపై తాజాగా మరో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వంశీ నేతృత్వంలో జరిగిన ప్రకృతి వనరుల విధ్వంసంపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో, ఆ తర్వాత ప్రత్యేక విచారణ బృందం సిట్ దర్యాప్తు చేపట్టింది. అక్రమ తవ్వకాల్లో వంశీ పాత్ర బయటపడింది. బినామీలు, సామాన్యులను ఏమార్చి జరిపిన తతంగం గుట్టురట్టు చేస్తూ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీని ఆధారంగా గనుల శాఖ అధికారుల ఫిర్యాదుతో గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా వంశీ సహా ఆయన అనుచరులను నిందితులుగా చేర్చారు.